మేము ఆ పనిలో ఉన్నాము. ఇప్పుడు పెట్టడం ఏంటి సార్ అసలు? G+2 వరకు మాత్రమే పర్మిషన్స్, మిగతా 5 ఫ్లోర్లు ఎక్స్ట్రాగా పర్మిషన్ ఎవరు ఇచ్చారు? ఒకవేళ వాళ్ళు కనీసం పర్మిషన్ లేనప్పుడు మీరు అధికారులు వచ్చి పర్యవేక్షణ చేయలేదా? ఎక్కడ ఈ లోపం జరిగింది? అదంతా మా ముందు స్టాఫ్ వాళ్ళకి తెలుసు, మా కొత్త వాళ్ళకి అధికారులు ఆపమని ఆపలేదు. ఆల్రెడీ నోటీసెస్ ఇచ్చి చార్జ్ తీసుకుని ఎన్ని రోజులు అవుతుంది? అసలు మీ పరిధిలో ఉండే కన్స్ట్రక్షన్ మీద మీకు ఎంత వరకు పట్టుంది సార్? ఇది 2 years బ్యాక్ స్టార్ట్ అయింది సార్. పాత వాళ్ళని చెప్పేసి తప్పు వాళ్ళ మీద కట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. బిల్డింగ్ అయిపోయి ఎన్ని రోజులు అవుతుంది చూడండి. మీరు అదే చేస్తున్నారు. 15 రోజుల లోపు అన్ని బిల్డింగ్ల మీద అవగాహన వస్తుందా? చెప్పండి. అంత ఆన్లైన్ సిస్టము బీపాస్ లో అది ఇప్పుడు ఆ వెబ్సైట్ అనేది లేదు. తిరిగి చెక్ చేద్దాం ఎంత పర్మిషన్ తీసుకుని ఎన్ని ఫ్లోర్లకు ఉంది అని. ఆ టీజీ బీపాస్ అనే వెబ్సైట్ క్లోజ్ అయింది. ఇప్పుడు కొత్త యాప్ వచ్చింది. ఆ రికార్డ్స్ అనేవి ఇప్పుడు దొరకవు. అది వెరిఫై చేయాలి. ఆ సైట్లకు పోయి అది హెడ్ ఆఫీస్ నుంచి పర్మిషన్ తీసుకొని ఆ సైట్ తీసుకొని వెరిఫై చేయాలా. మీ నేమ్ అండ్ డిజిగ్నేషన్ అంటే మీ అథారిటీ గురించి చెప్తేనే కదా మాకు అసలు ఇక్కడ ఎవరు వచ్చారు ఏంటి అనేది ఒక క్లారిటీ ఉంటుంది. ఇష్టానుసారంగా వేయడానికి కూడా ఉండవు కదా. ఏసీపీ స్వామి నాయక్ టౌన్ ప్లానింగ్. ఓకే, ఇప్పుడు దీనికి సంబంధించి ఫర్దర్ ఏంటి? నగరంలో చాలా G+2 కి పర్మిషన్ తీసుకుంటున్నారు, కానీ ఇష్టానుసారంగా ఫ్లోర్లు వేసుకుంటూ పోతున్నారు. దీని మీద ఏ విధంగా యాక్షన్ ప్లాన్ ఉండబోతోంది ఈసారి నుంచి మీ పరిధిలో? నేను ఈ ఓన్లీ గోల్కొండ సర్కిల్ వరకే, జిహెచ్ఎంసీ మొత్తం కాదు కదా. ఇప్పుడు అన్నిటికీ నోటీసులు ఇచ్చేసి యాక్షన్ తీసుకుంటాం చట్టం ప్రకారం. అట్లా పోలీస్ కంప్లైంట్ ఫైల్ చేసినాం మేము. ఇమ్మీడియట్ అరెస్ట్ చేయండి అని. ఆన్లైన్ ఏ సమాచారం లేనప్పుడు ఎలా సీజ్ చేశారు? మరి అయితే మీ దగ్గర ఏ సమాచారం లేదు కదా, మరి ఎలా ఇది ఇల్లీగల్ అని చెప్పేసి సీజ్ చేశారు? అంటే ప్రమాదం జరిగిందని సీజ్ చేశారా? సీలింగ్ అనేది ఇమ్మీడియట్ వర్క్ ఆపడం కోసం. దాని మీద ఫర్దర్ ఎంక్వైరీ చేసి పర్మిషన్ ఉంటే మేము మళ్ళీ అప్రూవల్ తీసుకొని ఓపెన్ కూడా చేయొచ్చు, పర్మిషన్ ఉంటే. అదే సీలింగ్ అనేది పర్మిషన్, డెమాలిషన్ కాదు కదా. వీళ్ళ క్వశ్చన్ కూడా సమాధానం చెప్పిన. 340 గజాల్లో ఎంత వరకు కూడా బిల్డింగ్ నిర్మించవచ్చు? ఎన్ని ఫ్లోర్ నిర్మించవచ్చు 340 గజాల్లో?